పని చేసేటప్పుడు ఈ పని అబ్బాయిలే చేయాలి, ఈ పని అమ్మాయిలే చేయాలి అని జెండర్ తేడా ఉంటుందా? పనికి జెండర్ తేడా ఉండదమ్మా. ఎందుకంటే పనికి జెండర్ తేడా ఏముంటుంది? ఇది అబ్బాయిలే చేయాలి, ఇది అమ్మాయిలే చేయాలని ఆ తేడా అనేది ఎవరు కనిపెట్టారు? వెనకట కొందరు వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరు లేని టైంలో ఇల్లు శుభ్రంగా ఉండాలంటే కొందరు మగవాళ్ళు డోర్లు వేసేసుకొని చీపురు పట్టుకొని క్లీన్ చేసుకుంటారట కొందరు ఇళ్ళల్లో. అది చేసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు చూసి ఏంట్రా ఆడామిలాగా ఇల్లంతా చిమ్మేసుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి గేలి చేస్తారట. కానీ నిజానికి అది ఆ సిగ్గు కోసం వాళ్ళు చీపురు కూడా పట్టారనమాట. కొందరు ఇళ్ళల్లో అయితే ఏంట్రా ఆడపిల్లలాగా చీపురు పట్టావు, అంట్లు దోముతున్నావు, అంట్ల ఏదవా, ఇలా ఆడపిల్లతో సంబంధిస్తారు. అంటే ఆ పని అంట్లు దోమడం, చీపురు పట్టుకోవడం, బట్టలు ఉతకడం అనేది ఒక ఆడవాళ్ళకే పరిమితమా? ఇలా చెప్పి అది ఒక ఆడతత్వం, అంటే ఆడవాళ్ళే చేయాలి ఇలాంటివి అని చెప్పేసి అది అలవాటు పడిపోయింది సమాజంలో. కానీ నేడున్నటువంటి యువత కొంత అధిగమించాలని అని చెప్పాలి. ఎందుకంటే హాస్టల్ లైఫ్లో అనుభవిస్తున్నారు పిల్లలు. అవి వాళ్ళకి చేసుకోక తప్పదు. కాకపోతే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ అని నేను ఎందుకంటానంటే పిల్లలకి ఏ పని చేత కాదు, ఏ పని చెప్పరు. స్కూల్ టైం నుంచి వెళ్ళి రావాలి, కాలేజ్ టైం వరకు వెళ్ళడం రావడం ఏ పని తెలియదు. వాళ్ళ స్వతహాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలగాలి. ప్రతి పేరెంట్స్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా పని నేర్పాలి ఫస్ట్. ఎందుకంటే ఇది అమ్మ కష్టపడుతుంటే ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా చూడకుండా ఉండాలి. ఎందుకంటే సమ్టైమ్స్ అమ్మ అనేది ఏదైనా పని మీదో పెళ్ళికో ఎటో వెళ్ళాల్సి వస్తుంది, ఊరు వదిలి ఎక్కడికన్నా వెళ్ళాలి. అప్పుడు ఎవరు తిండి పెడతారు? మళ్ళీ కర్రీ పాయింట్స్ మీద, బయట బిర్యానీ పాయింట్ల మీద ఆధారపడవలసి వస్తుంది. అలా అది ఆరోగ్యానికి హానికరమే కదా. దానికి కూడా జెండర్ తేడా ఉంటుందా? అది తప్పు కదా. అది చాలా మందిలో కూడా తెలియాల్సిన ఒక మంచి విషయం అండి. జెండర్ తేడా లేకుండా పని చేసుకోవాలి, సిగ్గుపడకూడదు పనికి. ఇంట్లో ప్రతి పనిని స్వయంగా ఆడైనా మగ అయినా చేసుకున్నప్పుడే దానికి విలువ వస్తుందని నా ఉద్దేశం. కానీ ఇలా జెండర్ తేడాలు ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ చాలా తప్పుడు అండి. ఇది తప్పుడు క్వశ్చన్. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ANR స్టూడియో.